సంగారెడ్డి జిల్లా బొమ్మిరెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత 3 రోజులుగా నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ శోభారాణికి చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. వండిన భోజనాన్ని విద్యార్థులు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ మళ్లీ భోజనం వడ్డించాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేకుంటే ఎవరికో ఒకరు కాల్ చేసి లేకుంటే వేరే బియ్యం షిఫ్ట్ చేసుకోవాలి కదా. చూడడానికి తెలిసిపోతుంది కదా ఎవరున్నారు ఇన్ఛార్జ్ ఎవరు చెప్పండి. ఇంతమంది ఏమంటారు? వేరే బియ్యం తెప్పించుకోవాలి, మార్చుకోవాలి. ఒక్క రోజు రాకపోతే మాకు తహసీల్దార్ గారికి అని చెప్పాలి. మీ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీసర్స్ ఉంటారు. మనం ఆ రోజు మీటింగ్ పెట్టినాం. నూతన మెన్ను వచ్చింది. మొత్తం ఉంటే మనం అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్టానండి? ఒక ఇంట్లో 4 ఉంటేనే 4 రకాల టేస్టులకు ఒక్క పూటకే తేడా ఉంటే ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళకి 3 రోజుల నుంచి ఈ రోజు చూడండి ఎంత పరేషాన్లో ఉన్నారు. ఆ రోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం బాబు, నేనే చెప్పిన కదా. మీరు కూడా తిన్నా లేదా మేము నెగ్లెన్స్ ఉన్నది అంతా. సార్ ఈ ఒక స్టూడెంట్తో మాట్లాడతారా? లేకుంటే ఎవరికో ఒకరు కాల్ చేసి లేకుంటే వేరే బియ్యం షిఫ్ట్ చేసుకోవాలి కదా. చూడడానికి తెలిసిపోతుంది కదా ఎవరున్నారు ఇన్ఛార్జ్ ఎవరు చెప్పండి. ఇంతమంది ఏమంటారు? వేరే బియ్యం తెప్పించుకోవాలి, మార్చుకోవాలి. ఒక్క రోజు రాకపోతే మాకు తహసీల్దార్ గారికి అని చెప్పాలి. మీ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీసర్స్ ఉంటారు. మనం ఆ రోజు మీటింగ్ పెట్టినాం. నూతన మెన్ను వచ్చింది. మొత్తం ఉంటే మనం అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్టానండి? ఒక ఇంట్లో 4 ఉంటేనే 4 రకాల టేస్టులకు ఒక్క పూటకే తేడా ఉంటే ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళకి 3 రోజుల నుంచి